ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ నినాదం తీసుకువచ్చినప్పటి నుంచి పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు కడప జిల్లా యూత్ ఆఫీసర్ మణికంఠ. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఇండియా కడప కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కోసం అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రజల్లో కూడా పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని మణికంఠ అన్నారు. బిఫోర్ దట్ 2014 ముందు వరకు అందరికీ ఈ యొక్క క్లీన్లీనెస్ మీద లేకపోతే శానిటేషన్ మీద కానీ అవగాహన లేకపోతే వాళ్ళ యొక్క భావాలకు సంబంధించి ఫ్రీ డెఫికేషన్ అంటే ఎక్కడ ఓపెన్ డెఫికేషన్లో కన్నా అక్కడ మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేసేవారు. దాని తర్వాత 2014 తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్నారు డ్రాస్టిక్ చేంజెస్ విత్ డస్ట్బిన్స్ కానీ అందరూ డిసిప్లైన్గా క్లీన్లీనెస్ ఈజ్ ఎ ప్రయారిటీ, క్లీన్లీనెస్ ఈజ్ ఎ సర్వీస్ అనే మోటివ్ మీద ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం 50% వరకు దాదాపు ఈ ఓపెన్ డెఫికేషన్ కానీ లేకపోతే ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు కానీ అవగాహన పెంచడం అన్ని ఏరియాస్లోనే ఈ యొక్క క్లీన్లీనెస్ అనేది ఒక ప్రయారిటీ బేస్ మీద ప్రతి ఒక్కరు కూడాను నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఈ కడప కూడా దాదాపు ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మొత్తానికి ఒక చాలా మటుకు చేంజెస్ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యత మీద వర్క్ చేస్తూనే ఉన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్నా స్వచ్ఛమైన భారతదేశం సాధించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పాటించవలసిన పద్ధతులను వాళ్ళకి నేర్పించి వాళ్ళలో చైతన్యం తెప్పించి ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ కడప వారు ఈరోజు స్వచ్ఛతా ర్యాలీ నిర్వహిస్తారు.